రష్మిక మందన్న అలాగే విజయ్ దేవరకొండ వివాహం జరిగింది. శుభం కార్డు పడింది. అభిమానులందరికీ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అయితే ఈ వివాహం అనేటటువంటిది కనుక వీళ్ళు చేసుకుంటే మరి కొంతమంది ఈ వివాహం నిలబడదని, మరి ఎక్కువ 3 నెలల్లో డైవర్స్ తీసుకుంటారని ఇలా ఏ ఉపకారాలు వస్తూ ఉండేవి. అయితే మనం రష్మిక వాళ్ళ యొక్క జాతకాలను మనం పరిశీలించినప్పుడు ఆమె జాతకంలో మనకి ఆమెది ఏంటంటే తులారాశి, స్వాతి నక్షత్రం 2వ పాదం. విజయ్ దేవరకొండది ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి. కాబట్టి తులారాశి వారి దాంట్లో ఈమెకి శుక్రగ్రహము చాలా మిత్రక్షేత్రంలో ఉంది, ఉచ్చస్థితిలో ఉంది. దానివల్ల మనకి ఆమె యొక్క కెరీర్ అనేటటువంటిది దినదినాభివృద్ధి అవుతుంది. ద్వాదశంలో ఉన్నటువంటి శుక్రుడు ఆమె గృహయోగాల్ని, ఆమె సినిమా హీరోయిన్గా ఆమెకి అచంచలమైనటువంటి పేరు. ఆమెకు ఇప్పుడు గురుమహాదశ జరుగుతుంది. గురుమహాదశ జరుగుతున్నప్పుడే వివాహమైంది. అంతకుముందు ఆమెకి ఒక ఎంగేజ్మెంట్ బ్రేక్ అయింది శెట్టితో, రష్మిక శెట్టి. మరి ఎందువలన అంటే గురుడు జరుగుతున్నప్పుడు 21 సంవత్సరాల వయసులో ఆమెకి రాహు మహాదశలో ఎండింగ్లో ఇది జరిగిందనమాట. ఇప్పుడు గురు మహాదశ వచ్చింది. చాలా ఉజ్వలంగా ఆమె మళ్ళీ హీరోయిన్గా ఆమె చక్కగా మళ్ళీ నిలదొక్కుంటుందా నిలదొక్కుకోలేదా అనేటటువంటి అభిప్రాయాలు చాలామందిలో ఉన్నాయి. అయితే ఆమె బ్రహ్మాండంగా నిలదొక్కుంటుంది. ఆమె కెరీర్ కూడా బ్రహ్మాండంగా ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా బాగుంటుంది. గురుడు 5వ ఇంట్లో ఉన్నాడు ఆమెకి. అందువలన ఇమ్మీడియట్గా నెక్స్ట్ మళ్ళీ ఇయర్ వచ్చే లోపల, మ్యారేజ్ డే వచ్చే లోపల సంతానం కూడా కలగడానికి కూడా ఆడపిల్ల సంతానం కలగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అలాగే విజయ్ దేవరకొండను మనం తీసుకున్నప్పుడు ఇతని కెరీర్ కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. గురు, శుక్ర, రాహు గ్రహాలు ఉన్నాయి. మరి ఈ గ్రహాల వల్ల మనకి అప్స్ అండ్ డౌన్స్, బ్రేక్స్ అనేటటువంటి ఆయన కెరీర్లో ఉంటాయి. కాబట్టి ఆఫ్టర్ మ్యారేజ్ మనకి ఏం జరుగుతుందండి అని అంటే ఇప్పుడు ఆరుద్ర ఆయనకి జరుగుతున్నటువంటిది శని మహాదశ నడుస్తుంది. అందువలన కెరీర్ అంతగా ఇప్పుడు ఎలా ఉందో అలా ఉంటుంది. అంతేగాని అబ్నార్మల్గా బాగా ఎదిగిపోవడము, బాగా ఇది డౌన్ఫాల్ అవ్వడము ఇలాంటివి ఏమి ఉండవు. కాబట్టి వీళ్ళిద్దరి కెరీర్తో మనం కనుక పోల్చుకున్నట్లయితే రష్మిక యొక్క కెరీర్ అనేటటువంటిది బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి ఈ యొక్క ఇకపోతే వైవాహిక జీవితం దగ్గరికి వచ్చినప్పుడు రష్మిక యొక్క గురుగ్రహము మరి బ్రహ్మాండమైనటువంటి మిత్రక్షేత్రంలో ఉండడము, పంచమ స్థితిగతుడై ఉండడము అద్భుతంగా ఉంది. మరి విడాకులు తీసుకుంటారు అని చెప్పేసి ఎలా అన్నారో మనకి అర్థం కాదు. అదేవిధంగా ఈ యొక్క విజయ్ దేవరకొండ చూసుకున్నప్పుడు గురు, శుక్ర, రాహుగ్రహాలు ఉన్నప్పుడు మనకేమవుతుందంటే గురుడు, శుక్రుడు ఇద్దరికి విరోధాలు ఏమి లేవు. కానీ మనకి ఒకళ్ళు దేవతా గురువు అయితే ఒకళ్ళు రాక్షసుల గురువు, రాహు మధ్యలో ఉన్నాడు, వివాదాలు ఇవన్నీ ఉంటాయి. అందువలన అతని యొక్క క్యారెక్టర్ అనేటటువంటిది విజయ్ దేవరకొండను మనం చూసుకున్నప్పుడు కాస్త వివాదాల్లోకి వెళ్తూ ఉంటాడు. కొంచెం నోటి దురుసు అనేటటువంటి ఇది మన అభిమానుల్లో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అవన్నీ మన నెగ్లిజిబుల్. అభిమానులు మళ్ళీ మర్చిపోతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇవన్నీ కామన్ హీరోస్కి కానీ పబ్లిక్ ఫిగర్ సెలబ్రిటీస్కి. సో ఈ విధంగా అతను కెరీర్లో కూడా ఆ గురుడు కనుక కలిసి ఉండకుండా, రాహు కనుక కలిసి ఉండకుండా ఉన్నట్లయితే ఇంకా బాగుండేది. కాకపోతే వీళ్ళు దీనివల్ల మనం ఈ యొక్క శని మహాదశ కూడా, శని కూడా బాగానే ఉచ్చస్థితిలోనే ఉన్నాడు ఆయనకి. కాబట్టి అతని కెరీర్ కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది. బట్ మనం ఎలా అంటే సచిన్ టెండూల్కర్ని చూసినప్పుడు సచిన్ టెండూల్కర్ బ్యాట్ పట్టుకుంటే 100 కొట్టాలి అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఓవర్ ఎస్టిమేట్ వేసుకుంటాం మనం. ఆ విధంగా విజయ్ దేవరకొండ పట్టుకుంటే అన్ని హిట్స్ రావాలి అని కోరుకుంటాం. కానీ అక్కడ వరల్డ్ మ్యాచ్లో జరుగుతున్నప్పుడే ఆయన అసలైనటువంటి పాకిస్తాన్తో, మనం ఇతర దేశాల్లో మెయిన్ దేశాలతో ఆడుతున్నప్పుడు వరల్డ్ మ్యాచ్లోనే సచిన్ టెండూల్కర్ డకౌట్ అయిపోవడం మనం చూసాం. 0 అసలు అందరూ స్టన్ అయిపోయారు. అయినా సరే అప్పుడు మరి ఈ యొక్క రాహుల్ ద్రావిడ్ వీళ్ళందరూ కూడా తీసుకొచ్చి మరి గెలిపించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కెరీర్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా అద్భుతమైనటువంటి జంట. ఏ విధమైనటువంటి పొరపక్షాలు లేకుండా, ఏ విధమైనటువంటి బ్రేక్స్ ఇట్లాంటి కెరీర్లో కానీ సంసారంలో కానీ లేకుండా, అండ్ దే విల్ మూవ్ ఫార్వర్డ్ అనమాట. అండ్ లెట్ దెమ్ విష్ వెరీ గుడ్ ప్రాస్పరస్ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు దెమ్.